హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే రాగిపిండి లడ్డు అనేది తయారు చేశాను. మీ అందరూ చేసుకోవాలంటే ప్రాసెసింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్గా మనం కొన్ని పల్లీలను తీసుకోవాలి. ఆ పల్లీలను మనం బాగా వేగించుకోవాలి. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది ప్రాసెసింగ్. మనకి ప్రోటీన్ గల ఫుడ్ మనకి ఇది, అందుకే చేసి చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చక్కగా పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోవాలి. చక్కగా తీసేసుకున్న తర్వాత ఒక మనకి పెట్టుకున్న పాన్లోని ఒక 2 స్పూన్లు మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకి నెయ్యి ఈ రాగిపిండి లడ్డూకి మనకి ఎంతో టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి మనం తీసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పులు మాత్రమే వేగించాను. అలాగే చూడండి, ఒక కప్పు నేను రాగిపిండి తీసుకున్నాను. మనం ఏదైతే తీసుకుంటున్నామో అదే మెజర్మెంట్కి పెట్టుకోవాలి. ఒక కప్పు రాగిపిండి తీసుకుని దీన్ని బాగా మనకి 5 to 6 minutes దాకా మనం బాగా వేగించాలి. అప్పుడు ఇది పచ్చివాసన పోయి మనకి టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీరు టైం పెట్టుకుని చూసుకోండి. 5 to 6 minutes అంటే మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది మనకి. అప్పుడు దాకా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇందక్కడ మనం రాగిపిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మనం ఏ కప్పు తీసుకుంటున్నామో ఆ కప్పుకి సగం బెల్లం తీసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం పాకం వచ్చేలా మనం చూసుకోవాలి. ఇది మనకి లైట్గా తీగ పాకం అనేది రావాలి. ఈలోపు మనం ముందుగా వేగించుకున్న పల్లీలని పొట్టి తీసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే చూడండి, బెల్లం అనేది మనకి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ముదురు పాకం అయితే మనకి లడ్డు అనేది గట్టిగా ఉంటుంది. జస్ట్ మనం ఇలా చేతితో ప్రెస్ చేసినప్పుడు లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. అలాగే మనం ముందు వేగించి పెట్టుకున్న రాగి పిండిలో నేను పల్లీలు పౌడర్ చేసుకున్న పౌడర్ని, అలాగే ఒక చిటికెడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బెల్లం పాకాన్ని కూడా ఈ రాగిపిండిలో మనం వేసేసుకోవాలి. చక్కగా వేసి మనం కలుపుకోవాలి. మనం ఈ వేడివేడి బెల్లం పాకం వేసిన వెంటనే మనం చేయి పెట్టకూడదు, అంటే మనకి కొద్ది వేడిగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇలా జస్ట్ మనం ఇలా కలుపుకుని మన లడ్డు అనేది కొద్ది చల్లారిన తర్వాత నొక్కేసుకోవచ్చు. ఇంకా నాకు వేడివేడిగా కాలిపోతుందండి, అందుకే నేను చేయి పెట్టడం తీయడం లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చూడండి లడ్డు అనేది నొక్కాను. కొద్ది గట్టిగా నొక్కుంటే మనకి బాగుంటుంది. ఇవాళ మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. పాకం ముదురైతే కనుక ఉండ మనకి గట్టిగా ఉంటుంది. ఇది లేత పాకం తీసుకుంటే కనుక మనకి ఉండలు అనేది ఇలాగా గుల్లగా ఉంటాయి. నేను ఆల్రెడీ ముందుగా వేగించి పెట్టుకున్న నేను డ్రై ఫ్రూట్స్ అనేది దీని మీద డెకరేట్ చేశాను. లేదు మీరు డైరెక్ట్గా అందులో వేసేసుకుని కూడా మీరు ఉండలు అనేది నొక్కేసుకోవచ్చు. ఎంతో పోషక ఆహారం కలిగింది ఇది మనకి. ముఖ్యంగా లేడీస్ అనేది తింటే చాలా మంచిది. మనకి ఈ నడుము నొప్పి అటువంటి సమస్యలు ఉన్నవారు కూడా తింటే చాలా మంచిది.